ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని ప్రజల నమ్మకం. అటు ఆర్టీసీ కూడా ప్రజలను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో అడుగు ముందుకు వేసి ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై ఓ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖ సహకారంతో బస్సులో భరోసా కార్యక్రమం కింద 175 ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్రతి బస్సులో డ్రైవర్ క్యాబిన్ వద్ద, మహిళల కోసం కేటాయించిన సీట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఫుట్ బోర్డు దగ్గర నుంచి బస్సులోని చివరి సీటు వరకు స్పష్టంగా కనిపించేలా వీటిని బస్సులో అమర్చారు. ముఖ్యంగా బస్సుల్లో మహిళా ప్రయాణికులపై ఎలాంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా బస్సుల్లో దొంగతనాలు, ఇతర నేరాలు జరిగినప్పుడు నిందితులను సులభంగా పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉపయోగపడనుంది. అయితే బస్ ఎక్కిన ప్రయాణికులు ఈ సీసీ కెమెరాలను చూసి విస్మయాన్ని వ్యక్తం చేస్తుంటే బస్సుల్లో వీటి ఏర్పాటుతో ప్రయాణికుల భద్రతకు భరోసా ఏర్పడిందని సిబ్బంది అంటున్నారు. అన్ని బస్సుల్లో ఇలాగే ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. మహేందర్ అండి, నేను బైన్సా డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల మా టీజీఎస్ఆర్టీసీ వారు బస్సులలో సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. దీనివల్ల బస్సులో ఉండే ప్రయాణికులకు చాలా సేఫ్టీగా భావిస్తున్నాను. ఎందుకంటే దొంగతనాలు ఈ మధ్యలో బంగారం కానీ, నగలు కానీ దొంగతనం చేయబడుతున్నాయి. ఈ సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల వాటిని దొంగలు పట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి అన్ని బస్సులలో అమర్చాలని కోరుకుంటున్నాను. సాధారణంగా నేరాల అదుపు కోసం ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ప్రయాణికుల భద్రతతో పాటు బస్సుల్లో కూడా నేరాల నియంత్రణ కోసం ఇలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.